అమ్మ మీ పేరమ్మా? సుధారాణి అండి. సుధారాణి. ఏ ఊరు వెళ్తున్నారమ్మా? కొండపల్లి. కొండపల్లి. విజయవాడ నుండి కొండపల్లి రోజు వెళ్తుంటారా లేదంటే ఈరోజు? రోజు అంటే అవసరమైనప్పుడు వస్తాం వెళ్తాం. ఎంత అవుద్ది మీకు వచ్చేసరికి రాను పోను? 100 రూపీస్ అయింది. 100 రూపీస్. ఓకే, మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈరోజైతే చంద్రబాబు గారు ఫ్రీ బస్ లాంచ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా? చాలా సంతోషంగా ఉందండి. స్త్రీలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శక్తి కదా ఇది పథకం కూడా. స్త్రీలకు మటుకి బాగా పనికొస్తుంది. ఎందుకంటే వ్యాపారం అయినా ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా బాగుంటుంది కదా. లేడీస్ వస్తూనే ఉంటారు కదా, డైలీ సర్వీస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొండపల్లి నుంచి కూడా డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి బాగా పనికొస్తుంది. ఎవరైతే కింద స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మరికొంత ఆదా అయ్యే విధంగా అయితే. అవునండి, 1000 రూపాయల దాకా అదానే కదా. పాస్ తీసుకున్న వాళ్ళు ఏది తీసుకున్నా కానీ సేవే కదా. అది లేని వాళ్ళకే కొంచెం బాగా ఉపయోగపడిద్ది ఇది ఈ పథకం. ముఖ్యంగా మహిళలకు ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? చాలా సంతోషంగా ఉందండి. పథకం వచ్చినాక పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగానే జరుగుతుంది. ఈ కుటుంబానికి ఏమైనా వచ్చాయమ్మా పథకాలు? మాకు అన్నీ వస్తున్నాయండి. మా మరిది గారికి తల్లికి అంటే పిల్లలు ఉన్నారు. మాకు పెద్ద పిల్లలు కొంచెం. మా మరిది పిల్లలకే 3 ఉన్నారు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళకి తల్లికి వందన 3 పడినాయి. 3 పడినాయి. మా గ్యాస్ మహాశక్తి గ్యాస్ కూడా వచ్చింది. 2 బండ్లు వచ్చినాయి. ప్లస్ మా మామయ్య గారికి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షను 4000. మళ్ళీ ప్లస్ మా అమ్మమ్మకి ఒకటి వికలాంగుల పెన్షన్ కూడా 6000 వస్తున్నాయి. మళ్ళీ అన్నదాత సుఖీభావ అది కూడా వచ్చిందండి, మొన్న తీసుకున్నాం. 7000. మోడీ గారి 2000, బాబు గారి 5000. కానీ బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక సంతోషంగా ఉంది అందరికీ. సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు. జగన్ ప్రభుత్వంలో బాగుందా లేదంటే చంద్రబాబు ప్రభుత్వంలో బాగుందంటే ఏం చెప్తారమ్మా ఒక మహిళగా? అసలు కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాకే బాగుందండి. చాలా బాగుంది. అభివృద్ధి అయినా సంక్షేమ పథకాలైనా బాగా అందుతున్నాయి. నా ఇంటింటికి సుపరిపాలన తొలియాడు కూడా డోర్ టు డోర్ ఎమ్మెల్యేలు కూడా నాయకులు కార్యకర్తలు అందరం ఇంటింటికి వచ్చి వాళ్ళకి ఏమన్నా అందపోయినా కానీ సంక్షేమాలు కూడా పథకాలు అందని వాళ్ళకి కూడా ఎలా అందట్లేదు ఏంటని చూసుకుంటున్నారు. ఆయన గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గెలిచినాక కూడా కనీసం ఇళ్లలో వచ్చింది చూసింది లేదు. ప్రభుత్వం ఎలాగ చేస్తున్నారు ఏంటి అని చూసింది లేదు. ఈయనంటే చూసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు సంవత్సరం చూసుకుంటున్నారు. నాయకుల్ని కార్యకర్తల్ని వెళ్ళమంటున్నారు. అసలు వీళ్ళకి ఎలా ఉన్నారో ఏంటి చూసుకుంటున్నారు. బస్సుల పరిస్థితి అంటే బస్సుల్లో ప్రయాణిస్తుంటారు కదా, రోడ్లు పరిస్థితి ఎట్లా ఉండి, ఇంతకుముందు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మా రోడ్లు? బాగుందండి. ఇక్కడ కాలేస్తే అక్కడ గోయిలు ఇక్కడ గోయిలు లేకుండా ఇప్పుడు బాగుంది. రోడ్లు కూడా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేశారు కదా. ఇదివరకు గుంతల ప్రభుత్వం లాగా ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. గుంతల ప్రభుత్వం లాగా ఉండేది. ఇప్పుడు మామూలుగా అంతా బాగుంది. బాగా డెవలప్ చేశారు రోడ్లు అవన్నీ. ఇది మంచి ప్రభుత్వం లాగా చేస్తున్నారు. అమ్మ మీ పేరండి? సుశీల. సుశీల గారు ఏం చేస్తుంటారు? కూలి పనులండి. ఏంటి ఈరోజు మరి ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా చంద్రబాబు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టారు కదండి. ఒక మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పథకం పట్ల? సంతోషపడుతున్నామండి. ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఈ పథకం మీకు? అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఏ ఊరైనా వెళ్తుంటారండి? నిత్యం ప్రయాణిస్తుంటారా బస్సులో? ఎప్పుడన్నా సార్ అంటే కంటిన్యూ కాదు, ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం. ఒకసారి ఒక రోజు వెళ్ళి వచ్చేసరికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది మీకు రోజుకి? 200 అవుతుంది. 200 మీకు ఆదా అవుతుంది? అవుతుందండి. ఇంకా సూపర్ సిక్స్ హామీల్లో ఏమైనా పథకాలు వచ్చాయండి మీకు? వచ్చాయండి. ఎలా ఉందండి ఇప్పుడు పథకం పెట్టడం? బాగానే ఉందండి. బాగానే ఉందండి. మేడం గారు మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు స్త్రీశక్తి అని చెప్పేసి అయితే ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారు కదా చంద్రబాబు గారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఉపయోగకరమే అంటారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం? ఉపయోగకరమే, చాలా ఉపయోగకరం. ఇప్పుడు మనకి ఎంత ఆదా అవ్వచ్చు ఈ పథకం వలన? ఐడియా లేదండి. అసలైతే ఉపయోగకరమే. ఇది స్త్రీలకి హెల్ప్ చేసినట్టే, ప్రభుత్వం హెల్ప్ చేసినట్టే. అనుకున్నారా చంద్రబాబు ఎంత త్వరగా ఈ పథకం అమలు చేస్తారని? అనుకుందామండి, ఎందుకంటే ఆయన గారు ఎక్కితే అది చేస్తారు కదా. ఎలా ఉంది మహిళలకి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా లేదంటే గత ప్రభుత్వంలో బాగుందండి? ఈ ప్రభుత్వం బాగుందండి. అమ్మ మీ పేరమ్మా? మల్లేశ్వరి. మల్లేశ్వరి. ఏ ఊరమ్మా మీది? కంచిచర్ల. విజయవాడ వచ్చారు ఈరోజు. రోజు వస్తుంటారా లేదంటే ఈ రోజు వచ్చారమ్మా? హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్ పని మీద వచ్చారా విజయవాడ? అవును. ఎంత అవుతుందమ్మా మీకు కంచికచర్ల నుండి విజయవాడ వస్తే? ఒక సాధారణంగా ఒక రోజుకి రాను పోను ఛార్జీలు ఎంత అయితే? 100 రూపాయలు. 100 రూపాయలు అయితే. సో మరి ఈరోజు స్త్రీశక్తి అని చెప్పేసి అయితే ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పేసి అయితే చంద్రబాబు స్టార్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా మీకు? మంచిగా అనిపిస్తుంది. ఉపయోగం ఈ పథకం పెట్టడం వల్ల? ఉపయోగం. ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, సూపర్ సిక్స్ హామీలు అని చెప్పారు, ఏమైనా ఇచ్చారా మీ కుటుంబానికి హామీలు?
మాకు ఇంకా ఏమి రాలేదండి. గ్యాస్ కానీ ఫెన్షన్ కానీ వచ్చింది. గ్యాస్ వచ్చింది ఉమ్. ఫెన్షన్స్ ఇంట్లో మీ ఇంట్లో ఎవరికి రావట్లేదండి? తల్లికి వందనం కానీ పెద్ద పిల్లలే. అమ్మ మీ పేరమ్మా? రమణ అండి. ఏం పేరమ్మా? రమణ. ఏంటమ్మా ఆధార్ కార్డు అప్పుడే బయట తీసి పట్టేసుకున్నారు, అప్పుడే ఫ్రీ బస్ చెప్పారు కదండి వాళ్ళు సాయంత్రం నుంచి ఫ్రీ బస్ అని, అందుకనే నేను పెట్టుకున్నాం. అందుకనే తెచ్చేసుకున్నారు ఆధార్ కార్డు. తీసుకున్నాం. ఏ ఊరు వెళ్తున్నారమ్మా? మైలవరం వెళ్తాం. మైలవరం. ఉమ్. విజయవాడ నుండి మైలవరం రానుకోని ఎంత అయిద్దమ్మా? రూపాయలైంది. 100 రూపాయలు అయింది. ఇంకా అక్కడ నుండి ఇంకా ఏదైనా బస్సు ఎక్కి వెళ్ళాలా లేకపోతే అక్కడేనా? అక్కడే మాది. అక్కడే. ఉమ్. రోజు వస్తుంటారమ్మా విజయవాడ? అంటే రోజు రాము, ఏదైనా పని ఉంటే వస్తాం లేకపోతే లేదు. ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా ఈ పథకం మహిళలకి? చాలా మంది జాబులు చేసే వాళ్ళకి ఏదైనా విజయవాడ మైలవరం రావాల్సిన వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుద్ది. విజయవాడే కాదమ్మా, మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళా కూడా ఉచితంగా ఉపయోగపడుద్ది. ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి పథకం మహిళల కోసం కేవలం పెట్టడం చాలా బాగుంది. కొంత డబ్బులు మీ కుటుంబానికి ఆదా అవుతున్నాయి ఈ పథకం పెట్టడం వల్ల. అది అవుతుంది. పెన్షన్ నాకు వస్తుంది. మీకు పెన్షన్ వస్తుందమ్మా? ఎంత వస్తుందండి? 4000 వస్తుంది. 4000. గతంలో ఎంత వచ్చేది? 2000 వచ్చేది. సో మరి చంద్రబాబు వచ్చిన తర్వాత మీకు పెంచారు కదా, సో ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందా, ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందా? ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది. హ్యాపీగా ఉన్నారా మహిళలు? హ్యాపీగా ఉంది. మరి ఏం చెప్తారు, ఎంత చేస్తున్నారు కదా చంద్రబాబు మహిళల కోసం, సో మహిళల తరపున ఏం చెప్తారు చంద్రబాబుకి? ఆయనకి ఏం చెప్తాను, ధన్యవాదాలు చెప్తాను. ధన్యవాదాలు. సీఎం గారు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏ ఊరు వెళ్తున్నారు ఇప్పుడు? మైలవరం. మైలవరం. విజయవాడ నుండి. మీది విజయవాడ మైలవరం అమ్మా? మైలవరం. మైలవరం. విజయవాడ వచ్చారండి. ఓకే. రానుపోని విజయవాడ నుండి మైలవరం ఎంత అవుతుందండి మీకు రోజు బస్సులో వెళ్తే? 100 రూపాయలు అవుతుంది. మేడం గారు మీ పేరు? పుష్పలత అండి, జంపని పుష్పలత. ఎలా అనిపిస్తుంది ఈ రోజు నుండి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారు కదా చంద్రబాబు గారు, ఎలా ఉంది అసలు? బానే ఉంది. కవిత గారు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు నుండి ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు కదా? చాలా బాగుందండి, మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా సర్వీస్ చేస్తుంటారా, వెళ్తుంటారా దూరభారం? నాకు షాప్ ఉంది, వెళ్తుంటాం. వెళ్తుంటే ఒక రోజుకి యావరేజ్ ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి వెళ్ళి వచ్చేసరికి? అవుద్ది 300 400 దాకా అవుద్ది. మరి ఇప్పుడు 300 400 ఆదా అయినట్టేనా? చెప్తారు మరి ముఖ్యమంత్రి గారు ఈ పథకం తీసుకొచ్చారు కదా మహిళల కోసం. ఏం చేస్తే చాలా మంచిగా థ్యాంక్ యూ చెప్పండి సార్. బాగుందా ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం? ఇంకా ఏం చేస్తుంటారు మీరు? కూలి పనులు కూలి పని చేస్తుంటారు. ఎక్కడికి వస్తారు కూలి పనికి? మా ఊర్లోనే పోతాం. ఊర్లో పోతుంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు విజయవాడ? మందులకు వచ్చినాం. మందులకు వచ్చారు. ప్రతి నెల వస్తుంటారా మందులకి? వస్తాం. ఎన్నిసార్లు వస్తుంటారు విజయవాడ? నెలకు 2 సార్లు వస్తాం. 2 సార్లు వస్తుంటారు. ఓకే. ఎంత ఇద్దామా వచ్చేసరికి మీకు రాను పోను? 500 ఛార్జీలు అవుతున్నాయి సార్. 500 ఛార్జీలు అవుతున్నాయి. ఒక 100 ఖర్చులు అవుతున్నాయి. 100 ఖర్చులు అవుతున్నాయి. మరి ఇప్పుడు 500 ఛార్జీ లేకుండా చంద్రబాబు మీలాంటి వాళ్ళ కోసం ఫ్రీ బస్ పెట్టాడు కదా, ఉపయోగమేనా మీకు ఆ పథకం? మంచిగానే ఉందండి. మంచిదే ఉందా? ఆదా అవుతాయి. ఇప్పుడు 500 రూపాయలు మీకు ఖర్చు తగ్గుతుందా? మరి ఏం చెప్తారు, చంద్రబాబు మీకోసం ఈ పథకం తీసుకొచ్చాడు కదా? మంచిగానే చేసిందని చెబుతాం సార్. మంచి వస్తూనే ఉంది. ఎంత వస్తుంది మీకు పెన్షన్? 4000. 4000. ఆ టైంకి ఇస్తున్నారా? ఇస్తున్నారు. 1 తారీఖు రోజు ఇస్తున్నారు. ఏమనిపిస్తుంది, గత ప్రభుత్వం బాగుందా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది. చంద్రబాబు బాగానే ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ బాగానే చేస్తున్నాడు చంద్రబాబు. బాగానే చేస్తాడు.